అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు తాత్కాలిక ఊరటనిచ్చినా అసలు సమస్య మాత్రం అలాగే ఉంది. అది ఇరు దేశాల మధ్య కొరవడిన నమ్మకం. ఒకప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలనే తుంగలో తొక్కిన చరిత్ర. చర్చలు జరుగుతూ ఉండగానే దాడులకు దిగిన వైనం ఇప్పుడు శాంతి చర్చలకు అతిపెద్ద అడ్డంకిగా మారాయి. అసలు ఈ చర్చల్లో ఎందుకు ప్రతిష్టంభన నెలకొంది? ఇరు దేశాల వాదనలేంటి? సాక్షి స్పెషల్ రిపోర్ట్ చూడండి. ఇరాన్ దృష్టిలో డొనాల్డ్ ట్రంప్ ఒక విశ్వసనీయత లేని నాయకుడు. గతంలో ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేయడమే దీనికి ప్రధాన కారణం. అప్పట్లో ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించకపోయినా కేవలం తనకు నచ్చలేదన్న కారణంతో ట్రంప్ దాని నుంచి తప్పుకున్నారు. చర్చలు జరుగుతున్నప్పుడే దాడులు చేయడం ట్రంప్ నైజమని ఇరాన్ ఆరోపిస్తోంది. గత ఫిబ్రవరిలో జెనీవాలో చర్చలు మొదలైన మరుసటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరగడం ఇరు దేశాల మధ్య అగాధాన్ని పెంచింది. తాజాగా ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో జరిగిన దాడులు కూడా చర్చల మధ్యలోనే జరగడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రభావంతోనే ట్రంప్ ఈ దాడులు చేస్తున్నారని ఇరాన్ భావిస్తోంది. ఏప్రిల్ 7తో ముగియాల్సిన గడువును ట్రంప్ పొడిగించినప్పటికీ నెతన్యాహు మాత్రం దాడులను పునరుద్ధరించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా వాదన వేరేలా ఉంది. ఇరాన్ దశాబ్దాలుగా ప్రపంచాన్ని వంచిస్తోందని, శాంతియుత అణు కార్యక్రమం పేరిట రహస్యంగా అణుబాంబు తయారీకి ప్రయత్నిస్తోందని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. నమ్ము కానీ సరిచూసుకో అన్న సూత్రం ఇక్కడ పనిచేయడం లేదని నిపుణులు అంటున్నారు. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను వదులుకోవాలంటే గట్టి హామీలు కోరుతోంది. కానీ అమెరికాలో ప్రభుత్వం మారితే ఒప్పందాలు మారతాయన్న భయం వారిని వెనక్కి నెడుతోంది. మరోవైపు ట్రంప్ సహనానికి పరీక్షగా మారిన ఈ చర్చలు ఎన్ని రోజులు సాగుతాయన్నది మిస్టరీగా మారింది. తాలిబాన్ల వంటి శత్రువులతోనే ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్ ఇరాన్తో కూడా ఒక డీల్ చేయగలరని ఆయన మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చరిత్రలో ఉన్న చేదు జ్ఞాపకాలు, వర్తమానంలో ఉన్న దాడులు ఈ శాంతి చర్చలను ఎంతవరకు విజయవంతం చేస్తాయో వేచి చూడాలి.